నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఎస్సీ వర్గీకరణ విషయంలో మందకృష్ణ మాదిగ గారు దాదాపుగా 30 సంవత్సరాల అవిరామ కృషి చేసి మొత్తానికైతే వర్గీకరణను సాధించే దిశగా ఆయన అడుగులు పడింది. సో దాంతో అనేక రకాలైనటువంటి ఇష్యూస్ బయటకు వస్తామని, ఒకవైపు మాలలకి మాదిగలకి అన్యాయం జరిగిందంటూ వాళ్ళ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది బయటకు వస్తుంటే, మాలలకే న్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు కావచ్చు, పదవులు కావచ్చు, అన్నీ కూడా వాళ్ళకే వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఏం జరుగుతుంది అనే దాని మీద మనం అందరూ ఆలోచిస్తే, నిన్న దీని మీద చాలా రకాల ఇష్యూస్ బయటకు వచ్చాయి. తెలంగాణ విఠల్ గారు, ఏదైతే తెలంగాణ మేధావుల సంఘానికి సంబంధించినటువంటి తెలంగాణ విఠల్ గారు కావచ్చు, అదేవిధంగా పృథ్వీరాజ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఎక్కడైనా కానీ మాలలు మాలల వల్ల మాదిగలకి కొంత అన్యాయం జరిగిందనే మాట మాట్లాడే తప్ప వేరే వాళ్ళని ఉద్దేశించి ఎటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూలు కూడా వాళ్ళు మాట్లాడలేదు. బట్ ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి వాళ్ళందరి మీద కూడా రకరకాల ఎలిగేషన్ చేస్తూ అట్రాసిటీ కేసు పెడతాము, అవసరమైతే మేమందరం 30 లక్షల మంది ఉన్నాం, రూపాయి కాడికి మేము చందా వేసుకుని మీకు ఇస్తాం, నిరూపిస్తాం అని చెప్పి సవాల్ విసరడం, రకరకాల ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. సో ఇదే సబ్జెక్ట్ మీద మనతో పాటు విఠల్ గారు, తెలంగాణ విఠల్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఇదే కాదు, పొలిటికల్గా కూడా అన్ని సబ్జెక్టుల మీద కూడా చాలా అనర్గళంగా ఆయనకున్నటువంటి నాలెడ్జ్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ నిజంగానే మరి ఈ విషయంలో ఆయన ఎదుర్కొంటున్నటువంటి సవాల్ని మరి ఆయన ఏ విధంగా దీనికి వివరణ ఇస్తారో ఆయన మాటలు తెలుసుకుందాం. అనగారు నమస్తే. బాగున్నారా? అనగారు, నిజంగా మీ మీద అంటే మీరు చాలా సౌమ్యులు, ఏదైనా విషయం ఉంటే మాట్లాడతారు తప్పితే అది కూడా ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయం మీద మాట్లాడతారు. అది ఎవరికైనా కానీ, అది బడుగు బలహీన వర్గాలు కానీ ఆ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ, ఎవరిదైనా ఒకటే న్యాయం మీ దగ్గర ఉంటుంది. కానీ ఎందుకు ఈ వివాదంలోకి, అంటే ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో, మాలలు మాదిగల విషయంలో మీరు మాట్లాడిన దాన్ని ఎందుకు వాళ్ళు రాంగ్ కోణంలో చూసి మీ మీద ఎలిగేషన్ చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది టోటల్గా? ఇప్పుడు ఆ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీటింగ్ కి అవును, పృథ్వీరాజ్ అన్నగారు, డాక్టర్ పృథ్వీరాజ్ గారు పిలిచారు. నన్ను ఒక్కడనే పిలవలేదు, అందరిని పిలిచారు. తెలంగాణ సమాజంలో ఉన్న పౌర సమాజ నాయకులు కానీ, మేధావుల్ని, ప్రొఫెసర్ని, రచయితలని అందరిని పిలిచారు. మేమందరం కూడా అక్కడికి వెళ్ళిన అందరం కూడా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు కానీ, ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి, అదేవిధంగా ప్రొఫెసర్ తిరుమలి, ఆయన అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన చరిత్ర ప్రొఫెసర్, ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేశారు. అదే అక్కడికి చాలా మంది పౌర సమాజ నాయకులు వచ్చారు. అందరిలో మాట్లాడిన వాళ్ళు చిన్న వయసు నాదే. అందరూ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు, 40-50 ఏళ్ళ అనుభవం ఉన్నారు. దాదాపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మీటింగ్ జరిగింది. దానికి మందకృష్ణ మాదిగ గారు కూడా వచ్చారు, పృథ్వీరాజ్ యాదవ్ గారు అధ్యక్షత వహించారు. ముఖ్యంగా మాల సోదరులు నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను మాట్లాడిన వీడియో మళ్ళొకసారి చూడండి. ఇప్పుడు మాలలు సామాజిక స్మగ్లర్లు అనేవాడు నేను ఎక్కడా వాడలేదు. ఇప్పుడు దాన్ని ఎట్లా చేస్తున్నారంటే, గతంలో కంచయ్యలయ్య గారు కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అన్నారు, ఆయన ఆ మాట అన్నందుకు కోమటోళ్ళు 1% ఉంటేనే ఆయన 2 సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు, మరి మేము 10% ఉన్నాము, మాతో పెట్టుకుంటావా, మమ్మల్ని సామాజిక స్మగ్లర్లు అంటావా, మరి నువ్వు ఇంట్లో నుంచి బయటకు కూడా రావని థ్రెటన్ చేస్తారు. నేను నిజంగా మాలలు సామాజిక స్మగ్లర్లు అనేవాడు వాడలేదు. ఎవరైతే మాదిగలు నష్టపోతున్నారో, మాదిగలని ఎవరైతే దోచుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు రెడ్లు కావచ్చు, వెలమలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి దక్కకుండా ఒకళ్ళే తింటే, అది అన్నదమ్ములలో ఒక పెద్దన్న మాత్రమే పెత్తనం చేస్తే చిన్న తమ్ముడికి అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు సామాజిక తెలంగాణ ద్రోహులు అన్నం తప్ప, అంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తగ్గుతున్నట్టు. ఇప్పుడు మాలలకు రావాల్సిన వాటా మాలలకు రావాలి, మాదిగలకు రావాల్సిన వాటా మాదిగలకు రావాలి. పర్టికులర్గా నేను ఎందుకు ఆ మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చిందంటే, మేము 30 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినాం. మా ఫాదర్ జనరేషన్ తెలంగాణ కోసం కొట్లాడింది. తెలంగాణ అంటే ఒక చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు రావడము, చంద్రశేఖరరావు పోయి రేవంత్ రెడ్డి రావడము కాదు. తెలంగాణ ఉద్యమం అంటే ఇక్కడ 90% ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు పేదోళ్ళు ఉన్నారు. ఈ తెలంగాణ సహజ వనరులు, తెలంగాణ ఆర్థిక వనరులు, తెలంగాణ బడ్జెట్, విద్యా ఉద్యోగాల్లో ఆంధ్రోళ్ళు ఎక్కువగా అన్యాయం తీసుకోపోతున్నారు. తెలంగాణ వస్తే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది, ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి వస్తుందనే సామాజిక తెలంగాణ కోసమే. తెలంగాణ అంటే వెలమదొరలు రెడ్డి దొరల కోసం కాదని చెప్పి మేము ఆ రోజు నుంచి కూడా జయశంకర్ సార్తో విభేదిస్తూనే, భౌగోళిక తెలంగాణ ఒకటే కాదు, కేసీఆర్కి మాకు డిఫరెన్స్ ఏంది, కేసీఆర్ భౌగోళిక తెలంగాణ కావాలన్నారు, మేము సామాజిక తెలంగాణ కావాలన్నారు. అప్పుడు జయశంకర్ గారు ఏమన్నారు, ఫస్ట్ అయితే భౌగోళిక తెలంగాణ రానియండి, నెక్స్ట్ పోరాటం సామాజిక తెలంగాణ చేయాల్సి ఉంటుంది అన్నారు. సామాజిక తెలంగాణ స్వప్నించేటోళ్ళము, సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించేటోళ్ళము
ఇలా మాదిగలకు అన్యాయం జరిగిందని వాళ్ళు పిలిస్తే వెళ్ళినాం. ఉమ్. రేపు అదేవిధంగా మాలలకు అన్యాయం జరిగిందని వాళ్ళు పిలిస్తే కూడా వెళ్తాం. అంతే కదా. రేపు ఈవెన్ పేద రెడ్లు, ఇప్పుడు తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజలు సుఖశాంతులతోటి ప్రశాంతంగా, ఇంకా రక్తపాతం జరగద్దు, ఉద్యమాలు జరగద్దు, ఎందుకంటే మన రాష్ట్రం మనకు వచ్చింది, ఇక్కడ సహజ వనరులు అద్భుతంగా ఉన్నాయి, మానవ వనరులు అద్భుతంగా ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి. మనం అభివృద్ధి ప్రణాళికలు చేసుకొని ఎవరికి దక్కాల్సిన న్యాయం వాళ్ళకి దక్కాలనే దానికోసమే తెలంగాణ కోసం కొట్లాడినాం. తెలంగాణ కోసం కొట్లాడడం అంటే ఇక్కడ ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు అందరూ కూడా ఉన్న మోడర్న్ టెక్నాలజీ తోటి, ఉన్న వనరులతోటి అభివృద్ధి చెందాలని కొట్లాడితే, దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం చిన్న చిన్న వాటి కోసం కొట్లాడుకోవడం అనేది, అది ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది పాలకుల వైఫల్యం. ఇప్పుడు ఎద్దు పుండు కాకి ముద్దు అన్నట్టు మెజారిటీ ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కొట్లాడుకుంటే దోచుకునేటోడికి ఇంకా ఈజీ అయిపోయింది. ఇప్పుడు గతంలో కారంచేడు కానీ చుండూరు సంఘటన జరిగినప్పుడు మాలమాదిగలంతా, దళితులంతా ఐక్యంగా కొట్లాడి, ఇంకా బీసీలలో ఇంకా అంత చైతన్యం లేదు. ఎస్సీ ఎస్టీలలో ముఖ్యంగా అంబేద్కర్ పుణ్యమా అని, అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోటి, కాన్షీరామ్ ఇచ్చిన చైతన్యంతో, ఒక కత్తి పద్మారావు కానీ ఇట్లాంటి మేధావులందరి చైతన్యంతో బీసీలతో పోలిస్తే ఎస్సీలలో ఆత్మగౌరవం కానీ, అస్తిత్వ పోరాటం కానీ, సామాజిక చైతన్యం కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా మేము చాలాసార్లు చెప్తుంటాం, ఎస్సీలను చూసి మనం నేర్చుకోవాలి, వాళ్ళు ఏ విధంగా కొట్లాడుతున్నారు ఐక్యంగా, ఆత్మగౌరవాన్ని వాళ్ళు ఏ విధంగా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ రోజు నేను క్లియర్గా మాట్లాడినా, 75 సంవత్సరాల నుంచి మాదిగలకు రావాల్సిన, మాదిగ సోదరులకు రావాల్సిన వాటాని ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడిన తప్ప ఎక్కడా కూడా నేను మాలలు సామాజిక స్మగ్లర్లను కానీ, మాల కులం వాళ్ళు మాఫియా అని కానీ నేను అనలేదు. మీరు మళ్ళొకసారి దయచేసి వీడియో చూడండి. దాన్ని వక్రీకరించి కొంతమంది రెచ్చగొట్టడం, వాళ్ళు కూడా మా సోదరులే. ఇప్పుడు రంజన రాజేష్ అద్భుతంగా పాట పాడతాడు, ఆయన సంబోధిస్తూ కూడా నన్ను విఠలన్న పృథ్వన్న అన్నాడు. నేను ఏమన్నా అంటే, మీ మీద మాకెందుకు కోపం ఉంటుంది? ఇప్పుడు నేను మాదిగా కాదు, మాల కాదు, వాళ్ళు ఆ మీటింగ్కి పిలిచినప్పుడు 30 సంవత్సరాల నుంచి ఒక జర్నలిస్ట్గా మేము రెగ్యులర్గా మాదిగలు అన్యాయం జరుగుతుందని మాకు ప్రతిసారి మాదిగలే వచ్చి కలుస్తున్నారు. ఏ మాలలు కూడా మాకు అన్యాయం జరిగిందని మమ్మల్ని జర్నలిజంలో కలవలేదు, సామాజిక ఉద్యమాల్లో. ఇప్పుడు ఇంట్లో ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు అనుకుందాం, 3 అన్నదమ్ములు ఉంటే, పెద్దన్న వల్ల మాకు పెద్దన్న సరిగా పంపకాలు చేయలేదు, ఉన్న 30 ఎకరాలు 3 అన్నదమ్ములు ఉంటే 30 ఎకరాలు ఉంటే తలా 10 ఎకరాలు రావాలి, కానీ అన్న మాత్రమే ఉమ్మడిగా 30 ఎకరాలు వచ్చే కౌలు కానీ 30 ఎకరాల మీద వచ్చే మొత్తం సంపాదన దోచుకుంటున్నాడు అని తమ్ముళ్ళు వస్తున్నారు. మరి అన్న ఎప్పుడు మాకు అన్యాయం జరిగిందని చెప్పలే. ఈ 30 సంవత్సరాల్లో మాలలు ఎప్పుడు కూడా మాకు అన్యాయం జరుగుతుంది, మాకు విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయ రిజర్వేషన్లో అన్యాయం జరుగుతుందని సమాజంలో ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు కొత్తగా ఒక నినాదం తీసుకొస్తున్నారు, మేమే ఎక్కువ నష్టపోయినామని. నిజంగా సైంటిఫిక్ గా మేము మాలల మీద మాకు కోపం లేదు, మాదిగల మీద ఎక్కువ కోపం లేదు. మాదిగలు అంతా కలిసి ఉండాలి, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రవర్ణ పేదలంతా కలిసి ఉండి దోపిడీ చేసేటోళ్ళు, వాళ్ళు ఎవరైనా దోపిడీ చేసేటోళ్ళకి వ్యతిరేకం. వాళ్ళు రెడ్లు కావచ్చు, మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, మూరు కాపులు కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, దోపిడీకి వ్యతిరేకం. ఇప్పుడు బలిసినోడు ఇంకా బలవడం మాకు ఇష్టం ఉండదు, బక్కోడు బలవాలి. ఇప్పుడు రోజు ఒకడేమో పంచపక్ష పరవణాలు తింటూ ఒకవైపు నూకలన్నం కూడా లేని వాళ్ళ వైపు ఉంటే మేము బాధితుల వైపు ఉంటాం. నేనైనా పృథ్వన్న అయినా సమాజంలో ఎవరైనా మా జర్నలిజంలో ఉన్నాం, ఉద్యమాల్లో ఉన్నాం కాబట్టి మా దగ్గరకు వస్తే బాధితుల పక్షానే ఉంటాం. అది కులానికి, వర్గానికి, మతానికి, ప్రాంతానికి సంబంధం లేదు. ఈవెన్ ఆంధ్రాలో శ్రీకాకుళంలో అన్యాయం జరిగినా కూడా ఎవరన్నా వస్తే బాధితుల వైపే ఉంటాం. కాబట్టి దయచేసి మాల సోదరులు గమనించండి, మేము వ్యతిరేకం కాదు. కాకపోతే ఇవాళ సమాజంలో మెజారిటీ మేధావులు కావచ్చు, రచయితలు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఓకల్ సెక్షన్స్ అంతా మాదిగలకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు మాకు ఏబిసిడి వర్గీకరణ జరగక ముందు, ఏబిసిడి వర్గీకరణ జరిగిన 4 సంవత్సరాల్లో ఒకసారి ఆ ఫోన్ లో మీకు డేటా చూపిస్తాను. ఇప్పుడు మనం మాట్లాడేది వాళ్ళు ఇచ్చిన డేటాబేస్ మీదనే మాట్లాడుతున్నాం. అవును, కానీ ఇందాక మీరు పంపించారు డేటా, కానీ నిజంగానే మీరు చాలా క్లారిటీగా ఉంది. వాళ్ళకు కూడా అది అర్థం అయ్యేలాగా క్లియర్గా చెప్పండి. ఎందుకంటే 341 ఆర్టికల్ ప్రకారం అసలు ఏంటి అనేది కూడా క్లారిటీగా చెప్పండి వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఈ చర్చ అంతా ఇప్పుడు ఎందుకు వస్తుంది? సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది? వర్గీకరణకు ఓకే, రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంది. ఇది మొత్తం 7 జడ్జీలు ఉంటే 6 వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దీనిలో ఎవరెవరు ఉన్నారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు ఉన్నారు, జస్టిస్ మనోజ్ మిశ్రా గారు ఉన్నారు, జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, జస్టిస్ విక్రమ్ నాథ్ గారు, జస్టిస్ పంకజ్ మిత్తల్ గారు,
జస్టిస్ సతీష్ చంద్ర గారు, ఈ 6 ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చారు. జస్టిస్ బేలా ఎం త్రివేది అనే ఆమె వ్యతిరేకంగా తీర్పిచ్చింది. అంటే 7 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనంలో 6 అనుకూలంగా తీర్పిచ్చారంటే దానిలో న్యాయం ఉంటేనే కదా ఇచ్చేది. ఇంకోటి ఏమని చెప్పారంటే వీళ్ళు తాజా సుప్రీంకోర్టు తీర్పుతో జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు దక్కాలి. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో, రాజకీయాల్లో ప్రవేశాల్లో రిజర్వేషన్ కోటాను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. రాజ్యాంగ స్ఫూర్తే ఫెడరల్ స్ఫూర్తి. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు బట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడున్న వాస్తవ పరిస్థితులు, ఎంపరికల్ డేటా ఆధారంగా మీరు చేసుకోవచ్చు అని చెప్పింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో అట్లా అంటే చెమర్లది డామినేషన్ ఎక్కువ ఉంటుంది, పంజాబ్ లో ఇంకో రకంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మహారాష్ట్రలో నేను చదువుకున్న పూణే ఇన్స్టిట్యూట్ వంజరా వాళ్ళది. వంజరా వాళ్ళంటే ఇక్కడ బీసీలు, అక్కడ ఎస్టీలు. అందుకనే ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ సబ్ క్లాసిఫికేషన్ వేరు, సబ్ కేటగిరైజేషన్ వేరు. వీళ్ళు మాల సోదరులు చెప్తుంది ఏంటంటే సుప్రీంకోర్టుకి అధికారం లేదు, 341 అనేది పార్లమెంటు ద్వారా చట్టం చేయాలని చెప్తుంది. రాజ్యాంగం 341 స్ఫూర్తి ఏంటంటే ఎస్సీలలో ఏదైనా కులాలను యాడ్ చేయాలన్నా, కులాలను తొలగించాలన్నా పార్లమెంటు ద్వారా చట్టం చేయాలని మాత్రమే 341 చెప్తుంది. అది సబ్ కేటగిరైజేషన్, క్లాసిఫికేషన్ సంబంధించింది. సబ్ కేటగిరైజేషన్ గురించి చేసుకోవచ్చు, వర్గీకరణ గురించి ఎక్కడా కూడా 341 ఆర్టికల్ చెప్పట్లేదు. 341 ఆర్టికల్ స్పష్టంగా చెప్తుంది ఎస్సీ జాబితాలో ఏదైనా కులాన్ని యాడ్ చేయాలన్నా, తీసేయాలన్నా పార్లమెంట్ ద్వారా చట్టం చేయమని చెప్తుంది. ఎస్సీలలోనే సబ్ కేటగిరైజేషన్ చేయొద్దని కానీ చేయమని కానీ చెప్పలేదు. అంటే 341 ఆర్టికల్ ఏదైతే చెప్తున్నారో దానికి దీనికి తేడా ఉందనేది గమనించాలి. ఇంకొకటి జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు పంచుకోవడం అనేది అది రాజ్యాంగ స్ఫూర్తి. ఇప్పుడు రిజర్వేషన్ అంటే ఏంది? జనాభాలో ఎవరికి దక్కాల్సిన ఫలితాలు వాళ్ళకి దక్కాలి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలకి అభివృద్ధి కోసం ఆనాడు అంబేద్కర్ స్ఫూర్తితోటి ఈ ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి రిజర్వేషన్ కల్పించడం. అంత మాత్రాన ఇక మేము ఎస్సీలు అంతా ఒకటే బ్రాకెట్ లో ఉండాలంటున్నారు. వీళ్ళు ఇంకొకటి ఏమంటున్నారంటే హోమోజీనియస్ అంటున్నారు. ఇప్పుడు ప్రతి కులానికి ఒక వృత్తి ఉంది, ప్రతి కులానికి ఒక సాంప్రదాయం ఉంది, ప్రతి కులానికి ఒక కల్చర్ ఉంది. ఇప్పుడు మనం చరిత్రలో కూడా చూస్తే ఇది ఇప్పటిది కాదు, 3000 సంవత్సరాల నుంచి కూడా శైవము, వైష్ణవం రెండు. మాలలేమో వైష్ణవంకి దగ్గరగా ఉన్నారు వ్యవహారికంగా, కానీ వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. వాళ్ళకి భూములు ఉన్నాయి, కర్ణం దొరల దగ్గర కానీ, బ్రాహ్మణ దొరల దగ్గర కానీ. ఈవెన్ పంబాల అనే వృత్తి దొరల ఇళ్లలో, అగ్రవర్ణాల ఇళ్లలో ఉపలమ్మను పెట్టుకునేటప్పుడు, పూజలు చేసేటప్పుడు పంబాల వాళ్ళు వెళ్ళి పూజలు కూడా చేస్తారు. వాళ్ళకి అప్పట్లోనే రాజులు లేకపోతే వీళ్ళు 100 ఎకరాల భూములు ఇచ్చారు మాలలకి. మాలల వృత్తిలో ఎక్కువగా నేరేడు చెరువులో నీటి పంపకం చేయడము వాళ్ళ వృత్తి వేరు. మాదిగల వృత్తి వాళ్ళు చర్మర్లు. ఇప్పుడు కులిపోయిన జంతు శరీరాల నుంచి చర్మాన్ని తీసి ఆ చర్మాన్ని తోలుగా, చెప్పులుగా కుట్టిన వాళ్ళు. వీళ్ళ కుల వృత్తులు వేరు, వీళ్ళేమో కొంచెం ఎమోషనల్ గా ఉంటారు. శైవం అంటే కొంచెం అగ్రెసివ్ గా ఉంటది. శైవం అంటే ఇప్పుడు శివుడికి సంబంధించిన వాళ్ళేమో కొంచెం లౌక్యము, వ్యవహారికము. వాళ్ళకి భూములతోటి, పంటలతోటి, వ్యవహారంతో లింక్ ఉంది. ఇప్పుడు మాలవాడ వేరు, మాదిగవాడ వేరు ఉంటాయి. మా ఊర్లో కూడా మాదిగ కూడా ఒకవైపు ఉంటది, మాల కూడా ఒకవైపు ఉంటది. వీళ్ళు ఏమంటారు మేమంతా ఒకటే అంటే, మరి మాదిగలు మేము ఒకటి కాదంటున్నారు కదా. మాలలేమో మేమంతా ఒకటే అంటున్నారు. వృత్తులు వేరున్నప్పుడు, కల్చర్స్ వేరున్నప్పుడు, వాళ్ళ యొక్క పద్ధతులు వేరున్నప్పుడు, ఆచార వ్యవహారాలు వేరున్నప్పుడు, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కూడా అదే కదా. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఏమన్నారు, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, ఒకే భాష, ఒకే రాష్ట్రం ఉండాలి అని అన్నారు. తెలంగాణ వాళ్ళు ఏమన్నారు, అన్నదమ్ములుగా విడిపోవచ్చు, తెలుగు వారిగా కలిసి ఉండవచ్చు, ఎవరి వాటా వాళ్ళు పంచుకుందాము అని అన్న 60 సంవత్సరాలకు కూడా. అప్పుడు సమాజం అంతా కూడా, మిగతా అందరూ కూడా, మరి ఆంధ్రోళ్ళు తెలంగాణ వాళ్ళు విడిపోతే మీకు వచ్చే నష్టం ఏంటి? దేశంలో అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి కదా. ఇప్పుడు మండల్ కమండల్ మూవ్మెంట్ కూడా జరిగింది గతంలో. ఇప్పుడు 3 ఉద్యమాలు మనం గమనించాలి. మండల్ కమండల్ మూవ్మెంట్ కూడా, మండల ఉద్యమం బీసీలకు అనుకూలంగా, బీసీలకు రావాల్సిన రిజర్వేషన్కి అనుకూలంగా వచ్చింది. దానికి వ్యతిరేకంగా కమండల్ మూవ్మెంట్ వచ్చింది. సమాజం మొత్తం మండల కమిషన్ సిఫార్సునే యాక్సెప్ట్ చేసింది. మండల కమిషన్ రిపోర్ట్ల ప్రకారమే ఇలా బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. ఆంధ్ర తెలంగాణ ఇష్యూలో అన్నదమ్ములు విడిపోవచ్చు, తెలుగు జాతిగా కలిసి ఉండొచ్చు అన్నాం.
ఇప్పుడు విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ ఆంధ్ర తెలంగాణ సోదరులను కొట్టుకోవట్లే కదా. చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర డెవలప్ అవుతుంది, తెలంగాణ డెవలప్ అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇలా హైదరాబాద్ లో ఏ ఆంధ్రోళ్ళ మీద దాడులు జరగట్లేదు, లేకపోతే విజయవాడలో ఎవరైనా తెలంగాణ వాళ్ళు పోతే దాడులు జరగట్లేదు. ఇప్పుడు ఒక కుటుంబంలో అన్నదమ్ములు విడిపోయినంత మాత్రాన అన్నదమ్ములు కొట్టుకుంటారని కాదు కదా. సేమ్ ఇప్పుడు మాదిగ వర్గీకరణ విషయంలో కూడా, ఎస్సీ వర్గీకరణ విషయంలో వాళ్ళు ఏమంటున్నారు, 15% రిజర్వేషన్ల కేక్ ఏదైతే ఉందో, మాలలు సాంస్కృతికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మాకన్నా అడ్వాన్స్ ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ ఫలితాలన్నీ వాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి. అదే మా బ్రాకెట్ మాకు, వాళ్ళ బ్రాకెట్ వాళ్ళకు ఉంటే వాళ్ళకి రావాల్సింది వాళ్ళకు వస్తుంది, మాకు రావాల్సింది మాకు వస్తున్నారు. ఇది సమాజంలో ఎవరిని అడిగినా కూడా అది న్యాయమే అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒకటి న్యాయం అంటే లీగల్ అంశాలు, ధర్మం అయితే ఉండాలి కదా. ఇప్పుడు మన ఊర్లో చదువు రాని ఎల్లయ్య మల్లయ్యని అడిగినా కూడా ఏందా మీ అన్నదమ్ముల పంచాయతీ, ఎవరి వాటా వాళ్ళు తీసుకొని కలిసి ఉండొచ్చు కదా, ఎన్ని రోజులు కొట్టుకుంటారు అంటున్నారు. ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరిగింది, విద్యాపరంగా మాకు అన్యాయం జరిగింది, ఉద్యోగపరంగా అన్యాయం జరిగింది, రాజకీయ రిజర్వేషన్లు అన్యాయం జరిగిందని 30 సంవత్సరాల నుంచి మాదిగ దండోరా, ఎంఆర్పిఎస్ మూవ్మెంట్. ఇప్పుడు మాదిగలు అంటే ఒక మందకృష్ణ మాదిగ ఒక్కడే కాదు కదా. ఇప్పుడు మందకృష్ణ మాదిగ వ్యక్తిగతంగా మంచి చెడు మాట్లాడుతున్నారు కానీ ఆయన ఒక్కడి కోసం కాదు కదా ఇది. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు మన పృథ్వీన చెప్పినట్టు, ఇప్పుడు ఒక అంబేద్కర్ చూపుడు వేలు అటువైపు ఉందంటే ఆ చూపుడు వేలు భవిష్యత్తు వైపు చూస్తుంది, సూర్యుడి వైపు చూస్తుంది, వెలుగు వైపు చూస్తుంది అంటుంటే మీరు ఆ వేలు వంకర పోయింది, ఆ వేలుకి నల్ల రంగు అంటింది, ఆ వేలుకి కాషాయ రంగు అంటింది, ఇప్పుడు మందకృష్ణ మాదిగతో అనుకూలించేటోళ్ళు ఉంటారు, వ్యతిరేకించేటోళ్ళు ఉంటారు. కానీ మందకృష్ణ మాదిగ తీసుకొచ్చిన అంశము మాదిగలకు అన్యాయం జరుగుతుంది అనేది సమాజం అంతా యాక్సెప్ట్ చేస్తుంది. మాల సోదరులు, మాల మిత్రులు ఏమంటున్నారు అంటే 341 ఆర్టికల్ అనేది రాజ్యాంగ స్ఫూర్తి, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు, ఎస్సీలలో కేటగిరైజేషన్ చేయొద్దు అంటున్నారు. నేను 2-3 సార్లు చదివాను ఆర్టికల్ 341. నేను రాజ్యాంగ నిపుణుని కాదు, నేను హైకోర్టు జడ్జిని కాదు. హైకోర్టు జడ్జి చంద్రకుమార్ గారు స్పష్టంగా చెప్పారు కదా, క్లియర్ గా చెప్పి. ఇప్పుడు మరి సుప్రీంకోర్టులో ఉన్న 7 జడ్జీలలో 6 అనుకూలంగానే ఉన్నారు. మరి రాష్ట్రాలకు అధికారం లేదంటున్నారు. ఫెడరల్ స్ఫూర్తి కదా. ఇప్పుడు ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండ్ ఫెడరలిజం, సమాఖ్య స్ఫూర్తి. అక్కడున్న వాస్తవ పరిస్థితులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ఎవరు వెనుకబడ్డారు, విద్యారంగంలో ఎవరెంత వెనుకబడ్డారు. ఇప్పుడు ఒకసారి డేటా మీరు తీస్తే ఒకసారి అది ఓపెన్ చేయండి, నేను చెప్తా. ఇప్పుడు క్లియర్ గా 7 జడ్జీలలో 6 చెప్తుంది ఏంది, ఒక కులంలో వర్గీకరణను రాజ్యాంగం అనుమతిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సబ్ కేటగిరైజేషన్ వేరు, సబ్ క్లాసిఫికేషన్ వేరు. సబ్ కేటగిరైజేషన్ అంటే వర్గీకరణ, సబ్ క్లాసిఫికేషన్ వేరు. ఒక ఎస్సీ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వెనుకబడిన వర్గాలకు మరింత ప్రయోజనం చేకూరేలా చూపేందుకు రాష్ట్రాలు రిజర్వ్ కేటగిరీ కమ్యూనిటీలను ఉపవర్గీకరించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించిన ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్రాలకు అధికారం లభించినట్లయింది అంటున్నారు. అణగారిన వర్గాలకు మరిన్న ప్రయోజనాలు జరగడం ముఖ్యము. ఈ క్రిమిలేయర్ను కూడా గుర్తించి తప్పించాలి. ఒకే కుటుంబము, ఇప్పుడు ఎస్సీలలో సపోజ్ నేను ఒక ఎస్సీ అయితే మా నాన్న ఐఏఎస్, నేను ఐఏఎస్, నా కొడుకు ఐఏఎస్ అయ్యి మెరిట్ ద్వారా కావచ్చు, కానీ రిజర్వేషన్ 3 తరాల నుంచి అనుభవిస్తే మరి పేద మాదిగ వాడికి, పేద మాల వాడికి ఎప్పుడు వస్తుంది? ఒక కుటుంబానికి ఒకటే రిజర్వేషన్ ఉండాలి. అలా అయితే ఎక్కడో ఒక చోట తిన్నోడే తరతరాలు తింటే మరి దానిలో ఉన్న పేదవాళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఎక్కడో ఒకటి. ఇప్పుడు 75 సంవత్సరాల క్రితం రిజర్వేషన్ ఫలితాలు అనుభవించి ఆ 7 తరాల నుంచి రిజర్వేషన్ అనుభవించేటోళ్ళు అనుభవించాలా, ఇంకా పేదవాడికి, ఇంకా దక్కనోడికి దక్కాలా? అది బేసిక్ సూత్రం కదా. నిజమే. అది దానివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీలో ఒక 10 మంది ఉంటే 10 మంది కూడా ఒకరికి లబ్ధి చేయాలి. ఇప్పుడు ఇక్కడ డేటా ఉంది. ఎస్సీ వర్గీకరణకు ముందు 1996-97 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ఎస్సీ విద్యార్థుల అడ్మిషన్ వివరాలు. ఎస్సీ వర్గీకరణ అమలైన తర్వాత 1999-2000 సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ఎస్సీ విద్యార్థులు. ఇది మీరు ఎడిటింగ్ లో వేయండి. ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సులు బీటెక్, బిఈ, ఎంబీబీఎస్ ఇట్లా అన్ని కోర్సులు తీసుకుంటే మాలలకు ఎంతమంది వచ్చింది, మాదిగలకు ఎంతమంది వచ్చింది, ఆది ఆంధ్రాకి ఎంత వచ్చింది, రెల్లీకి ఎంత వచ్చింది ఉపకులాలు, ఇది వర్గీకరణ జరగక ముందు. వర్గీకరణ జరిగిన సంవత్సరంలో ఎంత వచ్చిందంటే ఈ రిపోర్టు ప్రకారం దాదాపు 27,000 మంది విద్యార్థులు మాదిగలకి న్యాయం జరిగిందని చెప్తున్నారు. ఈ వర్గీకరణ తీసేయడం వల్ల ఆ కోటా నష్టపోయినామని చెప్తున్నారు. 75 సంవత్సరాల నుంచి వాళ్ళు డేటా తీయమంటున్నారు. ఎస్సీ 15%లో 75 సంవత్సరాల నుంచి ఎంతమంది విద్యార్థులు ఎస్సీలో చదువుకున్నారు, దానిలో మాలలు ఎంత, మాదిగలు ఎంత,
ఎంతమంది ఉద్యోగ అవకాశాలు పొందిరు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, ఆ లెక్కలు ఎంతమంది తీస్తే ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్లు. మరి మాల మాదిగలలో ఎస్సీలలో ఓన్లీ మాలలు మాదిగలు లేరు, 59 కులాలు ఉన్నాయి అవును దాదాపు. అవును గతంలో 74 కులాలు ఉన్నాయి 59 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అవును. ఈ 59 కులాల్లో మాల మాదిగల గురించి వీళ్ళు ఆలోచిస్తారు. మరి మిగతా 57 కులాలకు ఎట్లా న్యాయం జరగాలి? అవును. ఇప్పుడు వర్గీకరణ ఎట్లా చేస్తారు, టెక్నికల్ ఏ గ్రూప్ ని ఎవరిలో పెడతారు అనేది అది టెక్నికల్ గా గవర్నమెంట్ న్యాయపరంగా చేయాలి. ఉమ్. సూత్రప్రాయంగా మాదిగలకు అన్యాయం జరిగింది అనేది మేము బలంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి, నమ్ముతున్నాం కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మాట్లాడుతున్నారు. అవును రేపు పొద్దున మాలలు కూడా డేటా వచ్చినాక లేదు మాకే అన్యాయం జరిగింది, మీరు చెప్పింది తప్పు అని ప్రూవ్ చేస్తే మేము వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తాం. ఓకే. మేము ఇక్కడ మాలల వైపా మాదిగల వైపా కాదు, న్యాయం న్యాయం వైపు, ధర్మం వైపు. వైపు. సో ఇదండి మరి నెక్స్ట్ మళ్ళీ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్.